మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, మరి సహవాసము అనేటువంటిది క్రైస్తవ జీవిత యాత్రలో విశ్వాసులుగా నిలవబడుటకు, విశ్వాసులుగా పిలువబడుటకు, విశ్వాసులుగా వారి యొక్క జీవితమును కొనసాగించుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సహవాసము లేకపోతే విశ్వాసమునకు ఒక తోడు ఉండదు. ఈ రెండు చేతులు ఏ రీతిగా అయితే, ఈ రెండు కళ్ళు ఏ రీతిగా అయితే, ఈ రెండు చెవులు ఏ రీతిగా అయితే, రెండు కాళ్ళు ఏ రీతిగా అయితే ఉంటున్నాయో, అలాగే ఒక క్రైస్తవ జీవిత యాత్రలో క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితములో విశ్వాసము, సహవాసము ఈ రెండు చాలా ప్రాముఖ్యం. విశ్వాసము నీవు పొందుచూ ఉన్నప్పుడు ఒక సహవాసమును నీవు కలిగి ఉండాలి. ఈ సహవాసము, ఈ విశ్వాసము రెండు కలిసినప్పుడే నీ యొక్క గమ్యమునకు మీరు సురక్షితముగాను సంతోషముగాను చేరగలరు. ఎందుకంటే అపోస్తులైన పౌలు గారు తిమోతి రాసినటువంటి పత్రికలో అంటున్నటువంటి ఆ మాట ఏమిటంటే, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని. కనుక విశ్వాస జీవిత యాత్రలో విశ్వాసము అనేటువంటిది ఒక వ్యక్తి జీవితములో కనబడాలి అంటే అతడు తప్పకుండా సహవాసము కలిగి ఉండాలి. ఆ సహవాసమే ఈ విశ్వాసమును కనబరుస్తూ ఉంటది, ప్రత్యక్షపరుస్తూ ఉంటది, అనేక మందికి తెలియపరుస్తూ ఉంటది. అనేక మంది వారి విశ్వాసమును బట్టి వారి యొక్క సహవాసమును ప్రేమించగలుగుతారు, గౌరవించగలుగుతారు. కనుక ఈ యొక్క సమయమందు మరి సహవాసము అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో చూచినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల, దేవునితో మనము సహవాసము చేసే వారమై ఉండాలి. అప్పుడే మన విశ్వాసమును మనము కనబరుచగలుగుతాం. విశ్వాసులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఒక చక్కని సహవాసమును కలిగి ఉండాలి. నీ జీవితములో ఒక క్రైస్తవునిగా బ్రతుకుట కంటే, ఒక క్రైస్తవునిగా నీవు పిలువబడుట కంటే, విశ్వాసిగా నీవు పిలువబడడం చాలా ప్రాముఖ్యం. అది ఎక్కడ జరుగుతుంది అంటే నీ సహవాసములో. ఎప్పుడైతే మీరు సహవాసమును ప్రేమిస్తారో, సహవాసమును గౌరవిస్తారో, ఆ సహవాసములో నిలవబడగలుగుతారు. అప్పుడు ఆ సహవాసము మిమ్ములను ఒక మంచి విశ్వాసులుగా లోకానికి పరిచయం చేసింది. కనుక విశ్వాసము నీవు కనబరుచుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది సహవాసము. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనములో చూసినట్లయితే,
అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనొందును. గమనించండి, దుష్టుల సాంగత్యం అనగా సహవాసం మంచి నడవడిని చెరుపును. అందువల్లే మనము దేవునితో సహవాసము చెయ్యాలి. దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు మనకు సమాధానము మొదటిగా, రెండవదిగా మేలు కలుగుతుంది. ఈ సమాధానము, ఈ మేలు మీరు అనుభవించుటకై ప్రభువైన యేసు క్రీస్తు వారు మిమ్ములను ఆయన యొక్క సహవాసానికి పిలిచి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచున్నది. ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఎవరో పిలిస్తే మందిరానికి వెళ్ళటం, ఎవరో చెబితే చర్చికి వెళ్ళటం, అది దేవుడు పిలిచింది కాదు. ఈరోజు ప్రజల చేత సహవాసం ఏర్పరచబడుతుంది. ఈరోజు ప్రజల చేత సేవకుని ఏర్పరుస్తున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. దేవునిచ్చే సహవాసము ఏర్పరచబడాలి. దేవునిచ్చే దైవజనుడు ఏర్పరచబడాలి. చూస్ బై గాడ్, నాట్ చూస్ బై పీపుల్. ఈరోజు ప్రజల చేత ఎన్నిక చేయబడినది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అది తర్వాత కనబడకుండా పోతుంది. అదే దేవుని చేత ఏర్పరచబడినదైతే, అదే దేవుని చేత ఎన్నిక చేయబడినదైతే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. భూమి గతించిన, ఆకాశము అంతరించిపోయిన, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ఎన్నిక ఏనాటికి అది పడిపోదు, చెడిపోదు. దానిని ఎవ్వరు కూడా తీసివేయలేరు అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ, ఈ సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎలాంటి దేవుడు? నమ్మదగినవాడు. ఈరోజు చాలామంది సహవాసాలకు పిలుస్తున్నారు, కానీ ఆ సహవాసము వారి విశ్వాసమును పెంచటల్లా, వారి విశ్వాస జీవితమును సరిచేయటల్లా, వారి విశ్వాసమునకు కావలసినటువంటి ఒక చక్కని ఆత్మ నడిపింపు, ఒక చక్కని ఆత్మీయమైనటువంటి సందేశములు వారికి దొరకక, వాక్యము అనేటువంటి లేమి చేత వారు ఒక్క సహవాసములో నిలవబడటల్లా. వారానికో సహవాసం, రోజుకో సహవాసం, ఈ రీతిగా వారు సహవాసములో ఉండుట వారి విశ్వాసములో లోపమే కానీ వారి విశ్వాసమును బలపరిచేది కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో చూచినట్లయితే,
సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడో, ఏ పరిస్థితుల్లో నీవు దేవుని యొద్దకు వచ్చేవో అదే సహవాసము కలిగి ఉండవలెను. ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది జీవితంలో స్థితి మారే కొద్దీ సహవాసం మారుతుంది. పరిస్థితులు మారే కొద్దీ వారి యొక్క ఆత్మీయ జీవితం మారిపోతుంది. చాలా విచారం. నా ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం సెలవిచ్చుచున్న రీతిగా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుదురు, శరీరానుసారులు శరీరము విషయముల మీద మనస్సుంచుతారు. నీవు ఏ స్థితిలో దేవునితో సహవాసం చేస్తున్నావు, ఏ స్థితిలో దేవుడు నీకు సహవాసం ఇచ్చాడో గుర్తించు. ఆ స్థితిని విడిచిపెట్టి పరిస్థితులను ప్రేమించి నీ సహవాసము నీవు చేస్తూ విశ్వాసమునందు నిలకడగా నిలవబడలేక ఈ యొక్క విశ్వాసములో నుండి తప్పిపోతూ జారిపోతూ విశ్వాసహీనులుగా ఈ భూమి మీద క్రైస్తవుడు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు. క్రైస్తవునికి కావలసింది పేరు కాదు, విశ్వాసం. ఆ విశ్వాసమే నిన్ను దేవునికి ఇష్టలుగా మార్చేది. దేవునికి ఇష్టలుగా మార్చేదే నీలో లేకపోతే నీవు ఈ లోకములో ఎవరికి ఇష్టలుగా ఉంటావు? వేషధారులకా, మోసగాళ్ళకా, అసత్యముగా మాట్లాడేవారికా, దుర్బోధల వైపు మనసు పెట్టేవారికా? ఈరోజు ఎందుకు క్రైస్తవ సంఘము భ్రష్టుపడుతుంది? ఎందుకు క్రైస్తవులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది సహవాసము లేకపోవడం, సహవాసహీనులుగా బ్రతకడం. ఆ సహవాసమే మీ విశ్వాసమును బలపరిచేది. ఆ సహవాసమే మీ విశ్వాసమును అనేక మంది ఎదుట ప్రదర్శించేది. కనుక నీ సహవాసమును నీవు కనబరుచుకొనుటకు నీకు ఒక సాక్ష్యం ఉండాలి. ఎలాంటి సహవాసమును నీవు కలిగి ఉంటున్నావో ఈరోజు నిన్ను నీవు ప్రశ్నించుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుగో నీ విశ్వాసమును కనబరుచేటటువంటిదే సహవాసం. ఈ సహవాసమునందు ఎవరైతే నిలవబడతారో అట్టివారే సహవాసములో ఒక మంచి పేరును, మంచి సాక్ష్యమును సంపాదిస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 106వ కీర్తన 35వ వచనములో చూచినట్లయితే మరి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 106వ కీర్తన 35వ వచనాన్ని మీ నిమిత్తమై చదువుతున్నాను, అందరూ వినండి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలో నేర్చుకొనిరి. ఎవరితో సహవాసము చేసి? అన్యజనులతో. బైబిల్ చెప్తుందండి, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయెను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను
దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. దయతో గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ విశ్వాసమును బలపరిచేటువంటిదే సహవాసం. మీ విశ్వాసమును అనేక మందికి ప్రదర్శించేది, కనుబరిచేదే సహవాసం. అట్టి సహవాసమును విడిచిపెట్టి అన్యజనులతో, సత్యమును ఎరుగని ప్రజలతో, సత్యమునకు విరోధముగా ప్రవర్తించు వారితో మీరు సహవాసము చేసి విశ్వాసహీనులుగాను, సహవాసములో లోపముగాను, విశ్వాస భ్రష్టులుగాను ఈ లోకములో మీరు జీవిస్తున్నారు అనే సంగతిని మీరు గ్రహించండి. ఆఖరిగా చూచినట్లయితే చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో చక్కని మాటలు మీ నిమిత్తమై నేను చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము నుండి మరి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుచుండయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తామకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని అనుదినం చేర్చుచుండెను. ప్రభు రక్షణ, సహవాసము అంటే రక్షణ పొందినవారు, నమ్మి బాప్తిసం పొందినవారు. ఈరోజు సహవాసాలు ఎలా మారిపోతున్నాయి అంటే వారి యొక్క ఆలోచన మేరకు నడుస్తుంది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసమును కనుబరచాలి అంటే నీవు చక్కని సహవాసమును కలిగి దేవునితో ఒక మంచి ఆరాధికునిగా మీరు జీవించాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ, సహవాసము, విశ్వాసము ఈ రెండు కలిగి ఉన్నప్పుడే మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలో మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.